హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మన వీడియోలో ఆటో సైకిల్లో ఇంకొక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే ఎన్ ఇంజిన్ ఆపరేట్స్ అండ్ ఆటో సైకిల్ విత్ ద ఫాలోయింగ్ డేటా: మ్యాక్సిమం టెంపరేచర్ 1227 degrees, exhaust temperature 427 degrees, ambient conditions 1 bar and 27 degrees. అంటే ఇది మనకి రూమ్ టెంపరేచర్లో ఉందని అర్థం. ఓకే, ఫైండ్ ద కంప్రెషన్ రేషియో, మ్యాక్సిమం ప్రెజర్ అండ్ ఎఫిషియన్సీ. మనకి కంప్రెషన్ రేషియో కనుక్కోమన్నారు, మ్యాక్సిమం ప్రెజర్ కనుక్కోమన్నారు, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి మ్యాక్సిమం టెంపరేచరు, ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఇచ్చారు. ఓకే, దీనికి మనం ఫస్ట్ డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఆటో సైకిల్ యొక్క డయాగ్రామ్ని డ్రా చేయాలి. ఓకే, నేను ఫ్రీ హ్యాండ్గా డ్రా చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇది కొంచెం లాంగ్గా కర్వ్ ఎక్కువ వస్తుంది, ఇది కొంచెం కర్వ్ తక్కువగా వస్తుంది. ఓకే, ఇది 1 అనుకుంటున్నాను, ఇది 1 to 2 3 4. ఈ యాంగిల్, ఈ డైరెక్షన్స్లో మనకి సైకిల్ అనేది మూవ్ అవుతుంది. ఇది పీవీ డయాగ్రామ్ కాబట్టి ప్రెజర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి నేను ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాను. మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారు? మ్యాక్సిమం ప్రెజర్ ఇచ్చారు కదా, మ్యాక్సిమం టెంపరేచర్ ఇచ్చారు. మ్యాక్సిమం టెంపరేచర్ అంటే ఇది టీఎస్ డయాగ్రామ్ అనుకుంటే ఈ అన్నిట్లో హైయెస్ట్ పాయింట్ ఇదే కాబట్టి ఈ టెంపరేచర్ కూడా ఇక్కడ టీఎస్ డయాగ్రామ్ అన్నా సరే ఈ పాయింట్ 3 దగ్గర హై టెంపరేచర్ వస్తుంది కాబట్టి సేమ్ దాన్ని T3 అనుకుంటున్నాం. మ్యాక్సిమం టెంపరేచర్ ఎక్కడ T3 దగ్గర మనకి టెంపరేచర్ వస్తుంది. సో 1227 కాబట్టి దీన్ని మనం కెల్విన్స్లోకి మార్చాలంటే +273 చేస్తే ఈ రెండింటిని క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే ఇది 1500 కెల్విన్స్ వస్తుంది. అండ్ దట్టు మనకి ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ టెంపరేచర్ అంటే ఇది T4 అనేది ఎగ్జాస్ట్ టెంపరేచర్ అవుతుంది. సో ఎగ్జాస్ట్ టెంపరేచర్ T4 = 427 కదా, దీన్ని మనం కెల్విన్లోకి చేంజ్ చేయాలంటే +273. ఓకే, 427 + 273ని మనం ప్లస్ చేస్తే 700 వస్తుంది యూనిట్స్ కెల్విన్స్. ఇంకా మనకి యాంబియంట్ టెంపరేచర్, యాంబియంట్ కండిషన్స్ అన్నారు కాబట్టి యాంబియంట్ కండిషన్స్ అంటే మనకు రూమ్ టెంపరేచర్ అని అర్థం. మనకు రూమ్ టెంపరేచర్ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే 1 bar and 27 degrees ఉంటుంది. సో దీన్ని కూడా మనం కెల్విన్స్లోకి చేంజ్ చేద్దాం. యాంబియంట్ టెంపరేచర్. ఓకే, దీన్ని మనం T1 అనుకుంటాం. స్టార్టింగ్ మనం యాంబియంట్ టెంపరేచర్ లేదా రూమ్ టెంపరేచర్ నుంచి మనం స్టార్ట్ చేసి దాన్ని కంప్రెస్ చేసేటప్పుడు T2కి వెళ్తుంది, ఎక్స్పాన్షన్ జరుగుతుంది. T3 అనేది హైయెస్ట్ టెంపరేచర్, దాన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు T3కి వెళ్ళి హీట్ రిజెక్షన్ అనేది మనకు జరుగుతుంది అన్నమాట. ఓకే, మనకి పీవీటీఎస్ డయాగ్రామ్ చదవడం వస్తే మనకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో 27 degrees కదా, 27 + 273 చేస్తే ఇది 300 కెల్విన్ వస్తుంది. నెక్స్ట్ యాంబియంట్ ప్రెజర్ ఇచ్చారు కదా, యాంబియంట్ ప్రెజర్ని నేను P1 అనుకుంటున్నాను, అది 1 bar అని చెప్పారు. సో మనం ఇప్పుడు ఎడియాబాటిక్ ప్రాసెస్ని కన్సిడర్ చేస్తే ఎడియాబాటిక్ ప్రాసెస్ 1 to 2 and 3 to 4. ఈ 1 to 2 నుంచి 3 to 4 వరకు మనకి ఎడియాబాటిక్ ప్రాసెస్ అనేది జరుగుతాయి. ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్ జరిగేటప్పుడు టెంపరేచర్ T1 నుంచి T2కి వెళ్తున్నప్పుడు వాల్యూమ్ కూడా V1 నుంచి V2కి డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఫార్ములా బేసిస్లో చేస్తే T2/T1 = V1/V2 పవర్ Γ - 1 అవుతుంది.
ఇప్పుడు టెంపరేచర్ T2 నుంచి T1కు వెళ్తుంటే వాల్యూమ్ V1 టు V2 వెళ్తుంది. ఈ రెండు టెంపరేచర్ అండ్ వాల్యూమ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇది 1 to 2కి 1 to 2 ప్రాసెస్కి, అంటే 1 నుంచి 2కి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు కూడా మనం ప్రాసెస్ రాయాలి కాబట్టి V4/V3 పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు T3/T4 అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి T3/T4 ఈజ్ ఈక్వల్ టు V4/V3 పవర్ గామా -1 వచ్చింది. దీన్ని బట్టి చూస్తే T2/T1 ఈజ్ ఈక్వల్ టు T3/T4 అని మనం రాసుకోవచ్చు కదా. సో నేను అది ఇక్కడ రాస్తాను. T2/T1 ఈజ్ ఈక్వల్ టు T3/T4. ఓకే, మనకి T3 తెలుసు, T4 తెలుసు, T1 తెలుసు. మనం దీన్ని బట్టి మనం T2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో నేను T2ని ఇటు సైడ్ ఉంచుకుంటున్నాను. ఈ T1 డివైడ్ బై అవుతుంది కాబట్టి దీన్ని ఈక్వాలిటీకి ఆపోజిట్ సైడ్లో తీసుకెళ్తే ఇది మల్టిప్లై అవుతుంది. సో నేను ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. T3 అంటే మనకి 1500 కెల్విన్, T4 ఈజ్ ఈక్వల్ టు 700 అండ్ T1 ఈజ్ ఈక్వల్ టు 300 కదా. సో 0 0 గెట్ క్యాన్సిల్. దీన్ని మనం క్యాషువల్లో కాల్కులేట్ చేస్తే T2 ఈజ్ ఈక్వల్ టు 642.86 కెల్విన్. ఓకే, T2 ఈజ్ ఈక్వల్ టు 642.86 కెల్విన్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనం ఇంకోటి కూడా రాయొచ్చు, T2/T1 ఈజ్ ఈక్వల్ టు R పవర్ గామా -1 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు T2 మనకు తెలుసు, T1 తెలుసు. ఇప్పుడు దీని ద్వారా మనం R రేషియో కూడా మనకు తెలుస్తుంది కదా. మనం కంప్రెషన్ రేషియోని కూడా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. T2/T1 ఈజ్ ఈక్వల్ టు R పవర్ గామా -1 అవుతుంది. ఎందుకంటే ఇది మనకి కంప్రెషన్ రేషియో కాబట్టి T2 నుంచి T1కి వెళ్ళేటప్పుడు మన కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి, T1 నుంచి T2కి వెళ్ళేటప్పుడు కంప్రెషన్ జరుగుతుంది కాబట్టి మనం దీన్ని కంప్రెషన్ రేషియో వేసుకోవచ్చు. దీని ద్వారా మనం కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కంప్రెషన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూస్ అన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఇది పవర్లో ఉంది కదా, ఈ Rని ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ T2/T1ని మనం ఇటు సైడ్ వేస్తే మనకి T2ని 642.86 కదా వచ్చింది, బై T1 అంతా 300 కదా. ఇక్కడ మనకి గామా -1 అనేది ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు 1/గామా -1 అవుతుంది. సో మనం 1/గామా -1 అంటే గామా అంటే 1.4 కదా, గామా -1 ఇలా అవుతుంది అనమాట. సో ఈ వాల్యూ అంతా మనకు క్యాషువల్లో ఫైండ్ అవుట్ చేస్తే R ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఈ వాల్యూ అంతా మనకి 2.143 అవుతుంది. ఈ 1.4 - 1 అంతా 0.4, 1/0.4 అంటే 2.5 అవుతుంది. ఈ వాల్యూని 2.143 పవర్ 2.5 ఈజ్ ఈక్వల్ టు క్యాషువల్లో కాల్కులేట్ చేస్తే 6.772 వస్తుంది అనమాట. సో మనకి కంప్రెషన్ రేషియో R ఈజ్ ఈక్వల్ టు 6.72. ఇప్పుడు మనకి ప్రెజర్ P1 అనేది ఇచ్చారు. మనం P1 నుంచి P2ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో P2/P1 ఈజ్ ఈక్వల్ టు గామా R పవర్ గామా అవుతుంది. చూద్దాం, P2/P1 ఈజ్ ఈక్వల్ టు R పవర్ గామా అవుతుంది అనమాట. సో ఈ P1 ఇటు సైడ్ తీసుకెళ్తే మనకి P2 ఈజ్ ఈక్వల్ టు P1 ఇంటూ R పవర్ గామా అవుతుంది. సో ఈ వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తే P1 అంటే 1 బార్ కదా, అండ్ R అంటే 6.72 వచ్చింది కంప్రెషన్ రేషియో, గామా అంటే 1.4 కాబట్టి మనకి P2 వాల్యూ అంతా ప్రెజర్ ఎట్ 0.2 మనకి క్యాషువల్లో కాల్కులేట్ చేస్తే 14.4 బార్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం
P3ని ఫైండ్ అవుట్ చేద్దాం. P3ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ని కన్సిడర్ చేస్తే మనకి P3 అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. కన్సిడర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ 2 to 3 మనం ఈ డయాగ్రామ్ మళ్ళీ ఇంకోసారి డ్రా చేసుకుందాం. ఇక్కడ సింపుల్గా ఒక చిన్న డయాగ్రాము. ఓకే, పీవీ డయాగ్రామ్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్. ఫస్ట్ 3 to 4 ఎక్కువ కర్వ్ వస్తుంది, 1 to 2 తక్కువ వస్తుంది. ఇది 1 2 3 4 అనుకుంటే 2 నుంచి 3కి వెళ్ళే ప్రాసెస్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ని తీసుకుంటే మనకి ప్రెజర్ అంతా తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనం P2/T2 = P3/T3. ఓకే, ఇది మనం ఇలా వేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది P3 కాబట్టి P2 తెలుసు, T2 తెలుసు, T3 తెలుసు కాబట్టి మనం P3ని ఫైండ్ అవుట్ చేద్దాం. P3 = P2/T2 T3 అవుతుంది. ఓకే, ఈ T3ని ఇది డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఓకే, ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే P2 = 14.4, T3 = 1500 అండ్ T2 = 642.86. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ మనం క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే P3 = 33.6 బార్ వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు P1 తెలుసు 1 బార్, P2 14.4 బార్, P3 = 33.6 బార్. ఓకే, మనం దీని ద్వారా మనం ప్రెజర్స్ని మ్యాక్సిమం ప్రెజర్స్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. మనకి కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు, కంప్రెషన్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. మ్యాక్సిమం ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. P3 ఇక్కడ 3 అనే దగ్గర మనకి మ్యాక్సిమం టెంపరేచర్ ఇక్కడే ఉంటుంది, మ్యాక్సిమం ప్రెజర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఓకే, మ్యాక్సిమం ప్రెజర్ T3 కాబట్టి మ్యాక్సిమం ప్రెజర్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా నెక్స్ట్. సో మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీకి ఫార్ములా ఎఫిషియన్సీ = 1 - 1/R⁻Γ-1 అవుతుంది. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1/Γ R కంప్రెషన్ రేషియో అంటే 6.72 కదా మనం ఫైండ్ అవుట్ చేసింది. గామా అంటే 1.4 - 1 ఓకే, అంటే 1/6.72 పవర్ 0.4. ఈ వాల్యూని మనం క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే ఈ పర్టికులర్ వాల్యూ 1 ఓకే, ఈ వాల్యూ అంతా మనకి 0.4667 వచ్చింది. 1 - 0.4667 క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే 0.533 వస్తుంది. సో దీన్ని మన ఎఫిషియన్సీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మనం చూస్తాం కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్పాలంటే 53.33% అనేది వస్తుందన్నమాట. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.